పవన్ కళ్యాణ్ సార్ అత్తారింటికి దారిలో నడుచుకుంటూ వెళ్ళినట్టు నేను కూడా నడుచుకుంటూ గుడికి అయితే వెళ్తున్నా. గుడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏం లేదు, జస్ట్ వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్తున్నా. మా ఇంటి పక్కన ఉంది గుడి కూడా. ఇక గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నేనైతే గుడికి అయితే ఎంటర్ అయితే అయిపోయా. ఇది ఏం టెంపుల్ అయ్యా అంటే బ్రహ్మంగారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ కూడా. ఫస్ట్ అయితే నేను నందీశ్వర్ ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ తర్వాత నేనైతే దేవుణ్ణి అయితే దర్శించుకున్నా. ఇలా ఇటు సైడ్ కి వస్తే ఇక్కడ అన్నమాట ప్రతి ఇయర్ ఇక్కడనైతే నాటకాలు అయితే జరుగుతూ ఉంటాయి బ్రహ్మం గారి సన్నిధిలో. ఇక తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని దాని తర్వాత నాగదేవతలను దర్శించుకొని దర్శనాన్ని అయితే కంప్లీట్ చేశా. సో టెంపుల్ లో అట్లా ఒక 10 నిమిషాలన్నా కూర్చోవాలని చెప్పి నేనైతే కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. అలా కూర్చున్నప్పుడు ఫస్ట్ నాకు మైండ్ లో తట్టింది నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ గురించి ఆలోచించా. అంటే నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. ఇంటికైతే వచ్చేసా. తర్వాత మా నాన్న నేను కలిసి ఎటెత్తున్నాం అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా షార్ట్ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జరా. నేను మీ తెలుగు అబ్బాయి అన్న విషయం మర్చిపోవద్దు.